బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో దారుణం జరిగింది. గెట్ టుగెదర్ పార్టీలో యువకుడి అనుమానాస్పద మృతి సంచలనంగా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం శివారులోని ఒక ఫామ్ హౌస్లో గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగులు. పార్టీకి మొత్తం 15 మంది హాజరయ్యారు. ఈ పార్టీలో అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు గాండ్ల రాము అనే యువకుడు. యువకుడిది మంచిర్యాల జిల్లాగా గుర్తించారు. రాము తండ్రి కంప్లైంట్ చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. పార్టీకి హాజరయ్యారు. మిగిలిన వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. రాము శరీరంపై గాయాలను గుర్తించారు. రాత్రి పార్టీలో ఏదైనా గొడవ జరిగిందా అనే కోణంలో విచారణ జరుగుతోంది. ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఆ పార్టీకి సంబంధించి దృశ్యాలవి. సాధారణంగా వీకెండ్ అంటే అందరూ కలిసి పార్టీలు చేసుకుంటూ ఉంటారు. అలాగే పార్టీకి వెళ్ళాడు. కానీ పార్టీకి వెళ్ళొచ్చిన తర్వాత అంటే పార్టీకి వెళ్ళిన సందర్భంలో ఆ వ్యక్తి మరణించాడు. గాండ్ల రాము అనే వ్యక్తి మరణించాడు. దీంతో ఆ కుటుంబం ఆ గెట్ టుగెదర్ పార్టీలో యువకుడి అనుమానాస్పద మృతి ప్రస్తుతం ఆ కుటుంబంలో తీవ్ర శోకాన్ని నింపింది. ఫామ్ హౌస్లో గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేస్తున్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగులు. పార్టీకి మొత్తం 15 మంది వచ్చారు. ఆ పార్టీలో అనుమానాస్పద రీతిలో గాండ్ల రాము అనే యువకుడు మరణించాడు. ఈ అంశానికి సంబంధించి ఆ తండ్రికి అనుమానం వచ్చింది. దీంతో వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, కంప్లైంట్ చేశారు. అయితే ఎవరైనా కావాలని చంపేశారా? చంపేసి ఇది సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా? లేకపోతే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతం పోలీసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. పార్టీ జరిగిన లొకేషన్ అండ్ పార్టీలు రాముతో పాటు మిగిలిన వారు కూడా దాంట్లో కనిపిస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అచ్యుత్ అందిస్తారు. అచ్యుత్, అసలు ఏం జరిగింది? పోలీసు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది అచ్యుత్? సచిన్, యాదాద్రి భువనగిరి జిల్లాలో వీకెండ్ పార్టీ విషాదాన్ని నెలకొల్పుతుందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం కూడా నిన్న సాయంత్రం ఈరోజు వీకెండ్ కావడంతో కూడా మొత్తం ఒక 15 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎన్ఎస్ఎల్ సాఫ్ట్వేర్ లో పనిచేస్తున్న 15 మంది ఉద్యోగులు ఏదైతే మన చౌటుపల్ మండల కేంద్రంలో కొయ్యలగూడెం దగ్గర ఒక ఫామ్ హౌస్ కి వచ్చి కూడా వీకెండ్ పార్టీ చేసుకుందాం కూడా వచ్చారు. నిన్న సాయంత్రం కూడా వచ్చిన తర్వాత నైట్ మొత్తం వాళ్ళు వీకెండ్ చేసుకున్నారు. చాలా ఎంజాయ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒకనొక సందర్భంలో అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది. స్విమ్మింగ్ పూల్ లో కూడా ఈత కొట్టారు. తర్వాత అక్కడ మనం విజువల్ లో కూడా చూస్తున్నాం, మద్యం సేవించిన పరిస్థితి కూడా కనపడుతుంది. మద్యం కూడా సేవించారు. మద్యం సేవించిన తర్వాత ఏం జరిగిందో తెలియదు, కానీ రాత్రి 1-1:30 ప్రాంతంలో కూడా రాము అనే యువకుడు, రాము అనే ఉద్యోగి మాత్రము అనుమానాస్పదంగా మృతి చెందారు. పోలీసులకు సమాచారం కూడా అందించారు. హుటాహుటిన చౌటుపల్లికి సంబంధించిన ఆ పోలీసులు అక్కడికి వచ్చి కూడా దర్యాప్తు చేస్తున్నారు, పరిశీలించిన పరిస్థితి. పోస్ట్ మార్టం నిమిత్తం ఆ చౌటుపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ముఖ్యంగా కూడా ఎవరైతే రాము ఉన్నాడో, రాము తండ్రి ఫిర్యాదు చేసినాడు, స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎవరైతే నా కొడుకు ఉన్నాడో, కొడుకు అనుమానాస్పదంగా చనిపోయినట్టుంది. మొత్తం కూడా నా కొడుకు బాడీ మీద మొత్తం కూడా దెబ్బలు ఉన్నాయి. ఎవరు చంపారు, ఎలా చంపారు అనేది దర్యాప్తు చేయాలని కూడా చెప్పినారు. పోలీసులు కూడా దాని మీద ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఈ ఎలా జరిగింది అనే దాని మీద కూడా పూర్తిగా విచారణ జరుపుతున్నారు. అంటే వీళ్ళు మొత్తం కూడా 15 మంది సాఫ్ట్వేర్ సంబంధించిన ఉద్యోగులు వస్తున్నారు కాబట్టి రాత్రి వీళ్ళు ఏమైనా మద్యం సేవించిన తర్వాత కూడా ఒకరికొకరికి మాట పెరిగి ఒక చేయి చేసుకోవడం వల్ల కూడా చనిపోయారా, లేకపోతే వేరే కారణాలు ఏమన్నా ఉన్నాయా? అంటే 15 మంది ఒకటే జాబ్ లో ఒకటే సంస్థలో పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇంటర్నల్ గా ఏమన్నా గొడవలు ఉన్నాయా? ఆ గొడవలను ఆ గొడవలను ఉన్న నేపథ్యంలో కూడా ఈ విధంగా కూడా ఇట్లా పార్టీని కూడా ఇట్లా వాళ్ళే అరేంజ్ చేసి ఈ హత్య చేశారా, ఇట్లా చేశారా అనేది మాత్రం కూడా ఆ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిన్న ఎవరైతే 15 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు మళ్ళీ రిటర్న్ పోలీస్ స్టేషన్ పిలిపించి కూడా విచారణ జరుపుతున్న పరిస్థితి. ఎట్లా జరిగింది, ఏం జరిగిందని కూడా విచారణ చేస్తున్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే ఈ కొయ్యలగూడెంలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ కు మాత్రం సీసీ కెమెరాలు లేవు. సీసీ కెమెరాలు లేకపోవడం కూడా ఎలా జరిగింది అనేది మాత్రం కొంచెం డిలే అవుతున్న పరిస్థితి కనపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఫామ్ హౌస్ కు కూడా సీసీ కెమెరాలు పెట్టుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి ఆ ఫామ్ హౌస్ కు సంబంధించిన వాళ్ళు కూడా సీసీ కెమెరాలు పెట్టుకోలేదు. సీసీ కెమెరాలు ఎందుకు లేవని పెట్టలేదని కూడా పోలీసులు కూడా ఎవరైతే దీనికి సంబంధించిన ఫామ్ హౌస్ సంబంధించిన నిర్వాహకులు ఉన్నారో నిర్వాహకుల మీద కూడా కేసులు పెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనా కూడా ఎట్లా చనిపోయాడు రాము అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి ఏ విధంగా చనిపోయాడు అనేది కూడా దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం అయిన తర్వాత
డాక్టర్స్ ఇచ్చే నివేదికను బట్టి అందులో ఉన్నటువంటి గాయాలయ్యాయా, లేకపోతే వీళ్ళు నిన్న తీసుకున్నటువంటి ఏదైతే ఉన్నదో మందు ఉందో దాంట్లో ఏమన్నా విషప్రయోగం జరిగిందా, ఎట్లా జరిగింది, ఏ విధంగా జరిగింది అనేది పూర్తిగా దర్యాప్తు చేస్తామని చెప్తున్నారు. మొత్తం కలిస్తే రాముకు సంబంధించిన తండ్రి మాత్రం కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్న పరిస్థితి. రాము తండ్రి ఒకటే అంటున్నారు, నా కొడుకు చాలా మంచి వ్యక్తి, ఎక్కడికి పోయినా కూడా డాడీ నేను వీడికి పోతున్నా అని ఫోన్ చేశారు. దానిలో భాగంగానే నిన్న ఆ ఫ్రెండ్స్ ఇట్లా వీకెండ్ పార్టీకి వెళ్తున్నాం డాడీ అంటే కూడా పోయిరా నాన్న నేను జాగ్రత్తగా పోయిరా అని చెప్పినా కానీ ఇలా జరుగుతుందని కూడా నేను కలలో కూడా అనుకోలేదు కూడా ఆయన కన్నూరి ముందుగా పిలిపిస్తున్నాడు. అతను ఒకటి చెప్తున్నాడు, అతను నా కొడుకు మద్యం కూడా ఎక్కువ సేవించాడు, అతనికి స్విమ్మింగ్ కూడా వస్తుంది, ఒకవేళ స్విమ్మింగ్ లో అందులో ఏమన్నా పడిపోయాడా అంటే కూడా నా కొడుకు స్విమ్మింగ్ వస్తుందని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది సచిన్. ఏదేమైనా కూడా దీని మీద మాత్రం పూర్తిగా దర్యాప్తు చేస్తున్నామని చౌటుప్పల్ పోలీసులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది సచిన్. రైట్ అచ్యుత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో దారుణం జరిగింది. గెట్ టుగెదర్ పార్టీలో యువకుడి అనుమానాస్పద మృతి సంచలనంగా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కుయ్యలగూడెం శివారులోని ఒక ఫామ్ హౌస్లో గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. పార్టీకి మొత్తం 15 మంది హాజరయ్యారు. ఈ పార్టీలో అనుమానాస్పద రీతిలో చనిపోయాడు గంట్ల రాము అనే యువకుడిది మంచిర్యాల జిల్లాగా గుర్తించారు అధికారులు. రాము తండ్రి కంప్లైంట్ చేయడంతో కేసు నమోదు చేశారు పోలీసులు. పార్టీకి హాజరైన మిగిలిన వారందరినీ కూడా ప్రశ్నించడం జరుగుతోంది. రాము శరీరంపై గాయాలను గుర్తించారు పోలీసులు. రాత్రి పార్టీలో ఏదైనా గొడవ జరిగిందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.